దేవుడు బావను అరెస్ట్ చేశారు. ఇక బావ తర్వాత నువ్వే. ఎలాగైనా బావను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా నీదే. అక్కడ సాక్ష్యం బలంగా ఉంది. ఆ సాక్ష్యం చెప్పే శెట్టి పోలీస్ పర్సన్ లో ఉంచారు బావా. ఆ శెట్టిని కట్టే అదంత ఈజీ కాదు. సేట్ పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా తన ఆఫీస్ లో పెట్టి పోలీసులతో స్పెషల్ గా కబలగా ఇస్తారు కమిషనర్ బాయ్య. ఆ కమిషనర్ ఆఫీస్ లో ఉన్న పోలీసుల్ని ఆ శెట్టిని అందరూ అక్కడే చేద్దాం. ఏడ్సావు. పోలీసులతో బాగున్నంత వరకు వాళ్ళు బానే ఉంటారు. వాళ్ళ మీద చేయి పడిందో ఎవరిని లెక్క చేయరు. మన దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా అని అంత తేలిక అంచనాయికు. చాలా డేంజర్ గాళ్ళు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? రేపు ఆ సెట్టిని కోర్టుకు తీసుకొస్తారు కదా, అక్కడ సెట్ చేయాలి ఫీల్డింగ్. వస్తాడు నా రాజు ఈ రోజు, రాని వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు. రేయ్, वीचिका विलास विभ्रमद्भ्रमद्विभंग भंग रिंगण द्विलोललोललोचनि सुधाभिपूर्ण सद्विलोकनैकसेचनैर्मुद सदावमां कपालिके भजामि भद्रकालिके तुषारभूद्रवर्तिनि निशोदनैककर्तनि निपीत रक्त कर्मुरे नितान्त प्रेम निर्भरे प्रभूत भूत कर्मठे प्रपन्न जीव शर्मदे सदावमां कपालिके भजामि भद्रकालिके. నమస్తే అన్న. ఏమిరా పట్టు ఏమిట్లు వచ్చినావు? నమస్తే చెప్దామని వచ్చానన్నా. అంతా బాగేనా? మీ అక్క ఎట్లుందిరా? బాగుందన్నా. మీ అక్క చాలా బాగుంటదిరా. అందుకే వచ్చానన్నా. వరంగల్ వెళ్ళి పరీక్ష రాయాలి. రాస్తాడు, దానిలో సమస్య ఉంది. సమస్యనండి, అది 25th నే. అయితే అదే రోజు మీకు సన్మానం కదండి. ఓ అదా సంగతి. అయితే సన్మానాన్ని ఇంకో రోజుకు మారుద్దాం. అదంత ఈజీగా అయ్యే పనేం కాదు. ఏ పెద్ద మనుషులతో వ్యవహారం, పెద్ద ఇన్విటేషన్స్ కూడా వేయించేశారు. మరి నేనన్న వాడికి తోడుగా వెళ్తామంటే నాకేమో మీ సన్మానం చూడాలంతే. డోంట్ వరీ అత్త, నువ్వు మావితో ఉండు. వీడిని నేను తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించి తీసుకొస్తా. ఐడియా బాగుందే. ఏమిటండి ఐడియా బాగుండేది? పెళ్లి కానీ ఆడపిల్లవి మో పిల్లలతో ఒంటరిగా ఇటు అటు తిరగకూడదు. మామయ్య చూడు. పోనీ వెళ్ళనివే. వద్దు. వెళ్తే తప్పేంటి? ఎలాగో రేపు మేము పెళ్లి చేసుకుంటున్నాం కదా. పెళ్ళా? నిన్న నేను చేసుకోను. నువ్వు మానే, నేనే నేను చేసుకుంటాను. నేను తాళి కట్టను. అయితే నేనే కడతాను. ఆపంటారా ఇద్దరు? పెళ్లి మాట తర్వాత నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళా వీల్లేదు. అత్తా వీల్లేదు వీల్లేదు వీల్లేదు. ప్లీజ్ వస్తేనంటే वीचिका विलास विभ्रमद्भ्रमद्विभंग
సంగభంగ రింగణ ద్విలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే సారభూత్రభక్తిని నిశూదనైక కర్తని నిపీత రక్త కర్బురే నితాంత ప్రేమ నిర్భరి ప్రభూత భూత కర్మఠే ప్రపన్న జీవ శర్మది సదావమాం కపాలికే భజామి భద్రకాళికే సిగపట్టమును రేయ్, పిలక పెట్టరా. ఈ రోజు ఒక ప్రాణం తీసాం. ప్రాణం తీస్తే పెద్దమ్మకి రక్తాభిషేకం చెయ్యాలి. నా పేరు దేవదాయ శర్మ. అందరూ నన్ను దేవుడు అంటారు. నేను దేవుణ్ణి. రక్తాభిషేకం ఆ పెద్దమ్మకి చేసిన ఈ దేవుడికి చేసిన ఒక్కటే. క్షేమంగా వెళ్ళి పరీక్షలు బాగా రాయాలి, టాప్ ర్యాంక్ రావాలి. అలాగే. టాప్ ర్యాంక్ వస్తే నేను నీకు బైక్ కొని పెడతాను. సరే నిజంగారా? సరే ఆ, ఒరే రామా, గుడికి వెళ్ళి రాముల వారికి దండం పెట్టుకుని బయలుదేరు, సరేనా? అలాగే. ఆ. ఏయ్ చిక్నా! ఆగు, ఆగు. దించండ్రా, దించండ్రా. ఏయ్ చిక్నా, బాగుండవా? గుర్తుపట్లే? నేను ఏంద్రా అంత భయపడతావు? తిరుగు తిరుగు. సిద్ధారెడ్డి నీమే చెయ్యేస్తాడా? మన మీద ఎవ్వరు చెయ్యేసినా వాళ్ళ రక్తం కళ్ళ చూస్తా. ఆడు నిన్ను మలినం చేశాడు. ఇవాళ ఆ గుర్తులన్నీ నేను కడిగేస్తా, నా చేతులతో కడిగేస్తా. ఇవాళ మన ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. రేయ్ అటు తిరగండ్రా. రాణి నీళ్ళు పెట్టు. టికెట్ ప్లీజ్. టికెట్. నువ్వా? ఆహా, నేను కాదు, నేను ఇంట్లో ఉన్నాను. ఇది ఇంకెవరో. అయినా అసలు మా అమ్మ నిన్న నాతో రావద్దంది కదా. ఆవిడ నీకమ్మ, నా కాదు. మీ అమ్మ చెప్తే నువ్వు వినాలి, నేను కాదు. ఖర్చు హ్మ్, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నీ పక్క రాసుకుంటూ సాధారణంగా ఇలాంటి సన్మానాలు సినిమా స్టార్లకో రాజకీయ నాయకులకో వృద్ధ కళాకారులకో చేస్తారు.
కానీ ఇప్పుడు మనం సన్మానించబోయే వ్యక్తి మామూలు ఫైర్ మ్యాన్. నిన్నగాక మొన్న మన మార్కెట్ యార్డ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలు కాకుండా కాపాడారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వారిని దుశ్శాలువతో సత్కరిస్తారు. హలో నానా నేను సన్మానం ఎలా జరిగింది? బానే జరిగింది నాన్న. ఎవరు రామానా? నాకివ్వండి. ఏరా రామా, అమ్మా ఎగ్జామ్స్ బాగా రాశావా? రాశానమ్మా. నేను చెప్పినవన్నీ వచ్చాయా? వచ్చాయమ్మా. పోన్లే. మీ నాన్న సన్మానం చాలా బాగా జరిగిందిరా. అవునా? బోర్డెంతమంది జనం. చప్పట్లు నాన్న హడావిడిను. అప్పు ఎన్ని దాంట్లేశారు? నాన్న సన్మానం చాలా బాగా జరిగింది. అవునా? ఇదిగో. హలో అత్త, నేను. ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేను వెళ్ళదని చెప్పాను కదా. మీ వాడితో బాగా చదివించి పరీక్ష రాయిస్తున్నా. ఏ నువ్వేంటి మా వాడిని చదివించేది? ఈనాడు అమ్మా అటువంటిది ఏం లేదమ్మా. ఒరే కాస్త జాగ్రత్తగా ఉండరాదు, అసలే కంత్రి పిల్ల. సరేమ్మా ఊరుకోవే. ఏంట్రా ఏమైంది? ఏం లేదమ్మా. దేవుడా. హలో హలో. హలో. ఏదిటి పెట్టేశాడే? సిద్ధారెడ్డి హత్య దేవుడిపై అనుమానం. ఎట్టా వచ్చింది బావా అనుమానం? ఇక్కడ కూడా రాసినారు బావా, దేవుడితో పోలీసులు కుమ్మక్కైనట్టు పోగట్ట. ఈ పేపర్ వాళ్ళు చూసినట్టే రాస్తారు సార్. మీరేమో ఇప్పుడు డబ్బులు తీసుకుంటారు, ఈ పేపర్ నిన్న ప్రింట్ అయింది. ఎంతైనా ఈ పేపర్ వాళ్ళు చాలా గ్రేటే సార్. ఆ దేవుని మనం దొరకట్టుకున్నా గానీ ఈ పేపర్ వాళ్ళు డెఫినెట్ గా దొరకట్టే ఉన్నారు. ఎలా పట్టుకుంటావురా? హత్య జరిగే సమయానికి దేవుడు పెద్దమ్మ గుళ్ళో ఉన్నట్టు బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఈ మహాభక్తులు పూజలు చేస్తుంటే పక్కనే దేవుడు కనిపించాడంట. దేవుడు కనిపించిందా ఈ మహాభక్తులకి? ఆ దేవుడు కాదు, ఈ దేవుడు. ఇంత బలమైన సాక్ష్యాలు ఉండగా ఎలా అరెస్ట్ చేస్తాం? మీరు అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాపస్ ఇచ్చి వీళ్ళందరినీ బొక్కలేసి మక్కిలు కొట్టచ్చు. అన్నా ఏమనుకోకు, వీడు కొంచెం ఎక్స్ట్రా. బావా నువ్వు చాలా ఫేమస్ అయిపోయినావు. పేపర్ అంతా నువ్వే. ఇక్కడ చూడు, సీఎం ఫోటో పక్కనే నీ ఫోటో. ఏదిటి? అవునరా? ఏమిట్రా చూస్తున్నావు? పడ్డు బాయ్యా, ఇవిగో డబ్బులు. ఆయన అడగరా. నిమ్మకాయలు భలే ఉన్నాయండి. అరిస్తే కన్నా ఎవరేటి? డజన్ నిమ్మకాయలు ఎంత బాబు? 10 రూపాయలమ్మా. 10 రూపాయల? అవునమ్మా. 4 చేసి నువ్వు. ఓయ్ అక్కడ మామిడికాయలు ఉన్నాయి. రాముకి బాగా ఇష్టం కదా మామిడికాయ పప్పు. హలో టొమాటోలు ఎంత బాబు? కేజీ 4 రూపాయలమ్మా. 3 రూపాయలు చేసుకుని 2 కిలోలు ఇవ్వు. పచ్చివి పండుగ అన్ని కలిపి ఒకేలా. 50 గ్రాములు టమాటాలు పోయా. టొమాటోలు 1 కిలో ఇవ్వు. టమాటాలు బొమ్మ ఇవ్వు. అట్ట రావు బాబు. ఇవ్వకపోతే కొడతా. ఇవ్వు. ఇవ్వు. అలా రావు. కొట్టేస్తాను. పదండి. 1 కిలో టొమాటోలు బాబు.
రామకాంతమ్మా ఎందుకు బాబు అనవసరంగా గొడవ పెట్టుకుంటున్నావు? హాయ్ హాయ్ ఇందాక నుండి చూస్తున్నా ఎల్లెల్లా కుర్రాడి మీద పడుతున్నావు. ఆయన చూస్తే నీ కొడుకు వయసు ఉంటది, సిగ్గు లేదు. ఏయ్, అనవసరంగా గొడవ పెట్టుకోవద్దు. ఊరుకోవయ్యా, నువ్వేనా దీని మొగుడివి? చూశారా, కట్టుకున్న మూడు పక్కన ఉండగానే ఎంత బరి తెగించిందో. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే కుర్రాలు చెడిపోతున్నారు. ఇలాంటి ఆడదాన్ని బతకనివ్వకూడదు. రే దీన్ని వేసేయండిరా. ఇదిగో పెద్దాయనా, నీకు మాకు ఏ సంబంధం లేదు. మాకు కావాల్సింది అది. అనవసరంగా మధ్యలో వచ్చి నీకేమన్నా అయితే మాకు సంబంధం లేదు. రఘు, ఆ వాటర్ ట్యాంక్ యాక్సిడెంట్ ఫైల్ ఉంది కదా, అది తీసుకెళ్లి ఆర్టీ ఆఫీసులో ఇచ్చిరా. ఎస్ సార్. మీ ఆయనకి ఏం భయం లేదమ్మా. రేపు పొద్దున్నే కోర్టులో బెయిల్కి అప్లై చేసి మీ ఆయన విడిపిస్తాను. ఇంటికి వెళ్దాం పదమ్మా. ఆయన లెక్కలో ఒక్క రోజు కూడా ఇంట్లో లేదు. మా రామ కూడా ఊళ్ళో లేడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అన్నయ్య గారు. ఒక్కరోజే కదమ్మా, మన ఇంట్లో ఉన్నావు గాని పదమ్మా. లేదన్నయ్య గారు, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే ఉండి ఇంటికి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. హలో. హలో మావయ్య, నేను రామాని. మా ఇంట్లో ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. అమ్మ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదురా, ఆ అమ్మ పోలీస్ స్టేషన్ కి నాన్న చూడటానికి వెళ్ళింది. పోలీస్ స్టేషనా? ఏమైంది? అబ్బా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా. నువ్వు పోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. ఆ విషయంలో నాన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను రేపు పొద్దున్నే బేరిప్పించి వెంట పెట్టుకుని తీసుకొస్తా కదా. మావయ్య, మా నాన్న ఇంటికి వచ్చేస్తారుగా. రే, మీ నాన్న ఏదన్నా తప్పు చేస్తే కదరా రాకుండా ఉండటానికి. నేనున్నా కదా, నా మాట నమ్ము. సరే మావయ్య. ఏంటి? నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వరరావు గారి అబ్బాయినండి. ఆయన ఒకసారి చూడాలండి. టీకి డబ్బులు కావాలి. 10 వస్తాయి. 100 కావాలి. లంచం అడుగుతున్నారా? లంచం అనుకో, టీకి పైసలు అనుకో, బిర్యానీకి డబ్బులు అనుకో, ఏమన్నా అనుకోవయ్యా. నువ్వు మీ నాన్న చూడాలంటే నాకు 100 కావాలి. ఇదిగో బాబు. మీ నాన్న పేరు రాసి సంతకం పెట్టు. రేయ్, మార్కెట్ లో మర్డర్ కేసు, వెంకటేశ్వరరావు. వెళ్ళండి. రామా, ఎలా ఉన్నా నాన్న? నాకి నువ్వు పరీక్షలా రాశావు. బారాశాను. ఎలా ఉన్నావు శాంతి? ఏంటి నాన్న ఇదంతా? ఇప్పుడేమైందన్నా? 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాను కదా. నువ్వు తప్పు చేయలేదు నాన్న. తప్పు చేయని వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు. నేను ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. నువ్వు ఉండగా నాకు భయం ఏంటి నాన్న? నీలాంటి కొడుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. వస్తాను. మీ నాన్నకి ఈ సోడా ఇచ్చిరా. ఇంకెప్పుడు కాల్సరు శాంతి. రామా, వాళ్ళకి మీ నాన్నకు ఏ సంబంధం లేదని నీకు నాకు తెలుసు. కానీ కోర్టుకు తెలియదు.
మనం కోర్టును నమ్మించాలంటే సాక్ష్యం కావాలి. నువ్వు ఆ పని చేయి, మార్కెట్కి వెళ్ళి జరిగింది జరిగినట్టుగా చెప్పగలిగే ఒక్క సాక్ష్యం చూడు. మీ నాన్న వెంటనే నేను విడిపిస్తాను. కానీ ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, అక్కడ చనిపోయింది బొడ్డు అని ఆ దేవుడికి చాలా కావలసిన వాడు. నాకు తెలిసినంత వరకు ఆ దేవుడు మీ నాన్నను అంత ఈజీగా వదలడు. వాడికి ఎదురు నిలబడి సాక్ష్యం చెప్పేవాడు దొరకటం కూడా చాలా కష్టం. అయినా ట్రై చేయి. మొన్న 22వ తారీఖు ఇక్కడ మర్డర్ జరిగిందని మీరు చూసారా? మాకు తెలియదు బాబు. మొన్నే సార్, శుక్రవారం. తెలియదని చెప్తున్నాడుగా, ఇక్కడ ఎవరు చెప్పరు. ఎల్లు. బాబు, పోయిన శుక్రవారం ఈ మార్కెట్ లో మర్డర్ జరిగింది, చూసారా? పోయిన శుక్రవారం జరిగిన మాట ఎందుకయ్యా నోరు మూసుకుని పని చూసుకో. అడగదు బాబు, ఇక్కడ ఎవరు చెప్పరు. అది మా కాదు, మానాన్ని మమ్మల్ని పక్కనేంటయ్యా? ఎందుకు ఇలా అర్థం చేసుకోరేంటి? తమ్మి ఇట్లా మీరు చూసారా సార్? నేను చూసిన, మొత్తం చూసిన. గా మర్డర్ జరిగింది శుక్రవారం కాదు, గురువారం. కోర్టుకొచ్చి నేను నిజం చెప్తా. 5,000 కావాలి. అదేంటి, చూసి నిజం చెప్పడానికి డబ్బులు ఎందుకు సార్? దిగా నీ జియాగూడ మండికెళ్ళి మేకల్ని తెచ్చి వాటిని చంపి మటన్ అమ్ముతుంటా. గట్లని మేకలతోనే నాకు దుష్మని లేదు. గది నా దందా, వ్యాపారం. ఒక్క మేక మీద నాకు 500 రూపాయలు వస్తాయి. నేను నీతో నీ కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పనీకి నువ్వు నా దోస్తువా? పైసలి సాక్ష్యం చెప్తా. ఫాయిదా లేకుండా నేనేం చేయాలి? మా అమ్మా, ఏంట్రామా? ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకున్నారమ్మా, కానీ 5,000 కావాలంట. 5,000? అయినా సాక్ష్యం చెప్పడానికి ఇంకెవరు ఎందుకురా? అదంతా జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానుగా, నేను వచ్చి చెప్తాను. కుదరదమ్మా, అయిన వాళ్ళు సాక్ష్యం చెప్తే చల్లదు. అదేంట్రా? అయిన వాళ్ళు చెప్పే నిజానికన్నా కాని వాళ్ళు చెప్పే అబద్ధానికి విలువ ఎక్కువ. అంతేనమ్మా, అదేనమ్మా మా న్యాయశాస్త్రం. ఇదిగోండి 5,000. రేపు పొద్దున్న 9ంటికి నాంపల్లి కొట్టుకొచ్చి నిజం చెప్పండి. వస్తా. ఇంకో విషయం సాహెబ్ గారు, ఇప్పుడు మీరు నమాజ్ చదివారే, అది అల్లా కోసం. అల్లా అంటే నిజం. ఆ నిజాన్ని మీరు నాకు 5,000 అమ్మేశారు. అంటే మీ దగ్గర అలా లేడు. ఇక మీద నమాజ్ చేయటం మానేయండి. ఇదిగా ఆగు. నీ పైసలు నువ్వు తీసుకో. నిన్ను కన్నా అమ్మా గొప్పది. నే కోర్టుకొచ్చే నిజం చెప్తా. నీ కోసం కాదు, మీ నాయన కోసం కాదు, అల్లా కోసం. ఏడుంటే నన్ను చంపేస్తారు. నన్ను ఎక్కడికైనా తీసుకుపో. బావ బాడి చూసావా? గుణపం ఎంత నొక్కిన తనివి తీరదు. అన్నా 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 అన్నా, ఆ ఫైర్ మ్యాన్ గాని కొడుకు సాక్ష్యం చెప్పడానికి మటన్ షాప్ సాయిబ్ గాని తీసుకోవండి అన్నా. మళ్ళీ ఏంటి ఏడుస్తున్నావు? ఏడిస్తే చచ్చిపోయిన వాళ్ళు వస్తారా? రారు. నేను చెప్తారా? రా. నీకు ఈ అన్నయ్య లేడనుకున్నావా? నేను చచ్చిపోయాననుకున్నావా? అది కాదన్నయ్య గారు. లేకపోతే ఏమిటమ్మా ఇంత గొడవ జరిగితే నాతో ఒక్క మాట అయినా చెప్పావా? నాకు ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, కార్పొరేటర్లు తెలుసు. ఒక్క ఫోన్ కొడితే నిమిషంలో మీ ఆయన్ని బయటకు తీసుకొచ్చేవాణ్ణి. నాతో ఎందుకు చెప్పలే? సమయానికి గుర్తు రాలేదన్నయ్య గారు. గుర్తు రాలేదు. అవునులే, అదే నీ సొంత అన్నయ్యనైతే చెప్పకుండా ఉండేదానివా? అమ్మా, ఈ సాహెబ్ గారేనమ్మా సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది, కానీ బయట ఉంటే చంపేస్తారంట. ఈ నెక్క నా దాయాలమ్మా. నేను దాస్తాను. ఇతని మీద ఈగ కూడా వాలకుండా చూసే పుచి నాది. కనీసం ఈ సాయమైనా నన్ను మీకు చేయనివ్వండి. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. చచ్చా, నాకు థ్యాంక్స్ ఏమిటమ్మా? నా వాళ్లకు నేను చేస్తున్నాను. పదండి సాహిబ్ గారు.
ఇంకే ప్రాబ్లం లేదు, మీ నాన్న బయటకు వచ్చేసినట్టే. ఈ గుడ్ న్యూస్ నువ్వు వెంటనే వెళ్ళి మీ నాన్నతో చెప్పు, చాలా సంతోషిస్తాడు. వెళ్ళు. బయటికి వెళ్ళండి. ఇదిగో మీరు కూడా, మీరు త్వరగా, నువ్వు కూడా త్వరగా కాల్ చేయండి. గుర్తుపట్టావా? నేను దేవుణ్ణి. ఆ రోజు నేను మార్కెట్ యార్డ్ తగలబెడుతుంటే నువ్వు వచ్చి నన్ను కొట్టావు. నామే చెయ్యేసిన నేను ఇప్పటిదాకా ఎప్పటిని వదలలేదు. కానీ ఆ రోజు నా డ్యూటీ నేను చేస్తుంటే నీ డ్యూటీ నువ్వు చేస్తూ నన్ను కొట్టావు. కాబట్టి రెండిటికి బెరంబాటు అయిపోయింది. వదిలే. నేను ఈ రోజు ఈ సిటీని వెళ్తున్నానంటే దానికి కారణం ఆ పట్టుగాడు. వాడు నీ చేతిలో చచ్చిపోయాడు. నాకు చాలా కోపం వచ్చింది. నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ నిన్ను చంపమని వాడిని నేను పంపించాను కాబట్టే కదా వాడి నీ చేతిలో చచ్చిపోయాడు. కాబట్టి ఈ రెండిటికి కూడా బెరంబాటు అయిపోయింది. వదిలే. ఇప్పుడు నాకు పెద్ద చిక్కుచ్చుపడింది. మొన్న చంపే బడ్డుగాడిని వాడు అక్కే మళ్ళీ. ఇది నా పెళ్ళాం కాదు, దీనికి నేను తాళి కట్టలేదు. కానీ ఇది రోజు నాతో పనుకొని నాకు సుఖాన్ని ఇస్తుంది. మరి నా పెళ్ళాం కాకపోయినా నాతో పనుకొని నాకు ఇంత సుఖాన్ని ఇస్తున్నప్పుడు దీని రుణం నేను తీర్చుకోవాలిగా. అందుకని దీని తమ్ముడిని చంపి నిన్ను చంపి ఆ రుణం తీర్చుకొని రెండు బేరంబాటు చేద్దాం అనుకుంటున్నా. నువ్వు చచ్చిపో. అవును, చచ్చిపోవాలి. చూడమ్మా, బడ్డుగాడిని నేను చంపలేదు, మీ వాళ్ళ వల్లే చచ్చిపోయాడు. తప్పు చేసింది మీరు, తప్పు పట్టేది నన్న. ఇప్పుడు చెప్తున్నాను, బడ్డుగాడేంటి, నీలాంటి కుక్కల్ని నడి రోడ్డు మీద పెట్టి నిలువున నరుకుతాను. నీది ఒక బతుకేనా? తల పగిలిపోవాలి. అతను ఎవరో జరిగితే మా ఉద్యోగాలు పోతే నా మాట మీద తోడు. అలాగే సార్. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు గారిని కలవాలి. ఇదిగోండి సార్ మీ 100. సార్, ఫైర్మెన్ వెంకటేశ్వరరావు కావాలంట. పిట్రా. వెంకటేశ్వర నీకేమవుతాడు? వాళ్ళ అబ్బాయినండి. అబ్బాయివా? సారు ఆయన సెల్తాళాలు. ఏ నాకిస్తావంటే అక్కడ పడే. నువ్వు లోపల రావా, నీతో మాట్లాడాలి. దా. కూర్చోవయ్యా. మీ నాన్న నిర్దోషి, ఏ తప్పు చేయలే. ఇప్పుడు నేను తలుచుకుంటే ఇప్పుడే వదిలేయగలను. ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ 50,000 పట్టరా. ఇప్పుడు 8 అయింది కదా, 8:15 కల్లా మీ నాన్న వదిలేస్తా. వెళ్ళి. సార్, మీకు డబ్బులు ఇస్తే మా నాన్న చెయ్యంతా ఒప్పుకున్నట్టు అవుతుంది కదా సార్. ఎందుకయ్యా కన్న తండ్రి దగ్గర పేనాస్తానం చూపిస్తున్నావు? నేను ముందే చెప్తున్నాను, అర్థం చేసుకో. అర్థమవుతుంది సార్,
మీరు లంచం కొడుతుందని నాకు తోతుంది, కానీ మా నాన్న ఏ నేరం చేయలేదు సార్. మీ నాన్న నేరం చేశాడా చేయలేదా అన్నది కాదు, నాకు డబ్బులు కావాలి అంతే. న్యాయం మా వైపు ఉంది సార్. మా నాన్న తప్పకుండా ఇంటికి వచ్చేస్తారు. ఈ కాకి డ్రెస్ తలుచుకుంటే రాడు. వస్తాడు సార్. మాకు మంచి సాక్ష్యం దొరికింది. రేపు పొద్దున కోర్టులో మా నాన్న తప్పకుండా వదిలిపెడతారు. బయటకు వచ్చిన 5 నిమిషాల్లో వేరే కేసు బుక్ చేసి మళ్ళీ లోపల పడేస్తా. ఏం చేస్తావు? మాతో పెట్టుకోకు, వెళ్ళి డబ్బులు పట్టరా. నానా 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 ఇందాక మీ నాన్నతో పాటు మిగతా ఖైదీలకు అన్నం పెట్టామే. మీ నాన్న తన అన్నం తినేసి పక్కోడు ప్లేట్ లాక్కోవడం ట్రై చేశాడు. ఇద్దరు కొట్టుకున్నారు. ఎంత బతుకు అన్నం కోసం కొట్టుకోవడం ఏంటయ్యా కుక్కల్లాగా? అబద్ధం అబద్ధం, మీరు అబద్ధం అంటున్నారు. మీరందరూ కలిసి మా నాన్న చంపేస్తాం అనుకుంటున్నారు. ఇక్కడుంటే మా నాన్న చంపేస్తారు. నేను మా నాన్న తీసుకెళ్ళిపోతాను. మా నాన్న తీసుకెళ్ళిపోతాను. సార్ వదిలేండి, సార్ వదిలేండి. ఏంట్రా పిచ్చ పిచ్చ వేషాలు వేస్తున్నావు? ఇది మీ కాలేజ్ అనుకున్నావు, ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా? స్టూడెంట్ లో ఉండు. ఎక్స్ట్రా వేసావంటే రాడికల్ కింద కాల్చి పారేస్తా. ఇప్పుడు చెప్తున్నాను విను, మీ నాన్న బయటికి రాడు, ఇక్కడే చంపేస్తా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఇప్పుడు కమిషనర్ గారితో చెప్తా. కమిషనర్ తో చెప్తావా? చెప్తే ఏమవుద్ది? ఏ అడవికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. మహా అయితే 6 నెలలు సస్పెండ్ చేస్తాడు. అంతకంటే ఏం చేయలేడు. ఓ పని చేయి, కమిషనర్ తో చెప్తావు కదా, ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా ఉంటది, ఆవిడకి కూడా చెప్పు. ఇక్కడేం కాదు. ఏంట్రా చూపు? మీ కుర్రాళ్ళు ఉన్నారు చూసావు, ఉడుకు రక్తం. ఏవైనా చేసేయగలం అనుకుంటారు, కానీ ఏం చేయలేరు. ఏమైనా చేద్దాం అనుకుంటే ఇదిగో ఇప్పుడు జరిగింది చూడు, ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు మా టైం నడుస్తుంది, మాకు కావాల్సిందే జరుగుద్ది. అవును, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. నడిపి మా టైం వస్తుంది చూడు, అప్పుడు స్టూడెంట్లు, కుర్రాళ్ళు, చేతగానోళ్ళని ఉండదు. అప్పుడు మా చేతులు ఎలా ఉండవు, పిడికిలు బిగిసింది. ఒక్కసారి పిడికిలు బిగిసిందంటే మొత్తం తేడా వచ్చేస్తుంది. పోరా, నీలాంటి 1000 మంది చూశాను. నువ్వు 1000 మందిని చూసుండొచ్చు, కానీ 1000 మందిలో ఒక్కడు పుడతాడు. ఆ ఒక్కడు 1000 మందితో సమానం అవుతాడు. వాడితో వస్తుంది నీకు ప్రాబ్లం. పోరా, పోతా, కానీ మళ్ళీ వస్తాను, తప్పకుండా వస్తాను. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకోసం వస్తాను. సార్ ఒక్క నిమిషం, మీ పెన్ను పెన్సిల్. నీకోసం. అరే, ఆ టీవీ, ఆ బొట్టు అని చూస్తుంటే 1000లో ఒక్కని లెక్కనే ఉన్నాడు సార్. కమిషనర్ గారు సార్, కలవాలి సార్. कोई डिस्टर्ब नहीं करने का, साफ सो गया. లేచి ఉన్నారు కదండి. साफ सो गया बोला ना. అది కాదు సార్. సార్, మా నాన్నగారికి బాగా దెబ్బలు తగిలి సార్, ఒక్కసారి ఆయన కలవాలి సార్. साफ सो गया बोला ना, सो गया. సార్ ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి సార్. 100 रुपया, 100 రూపాయలు.
చూడు బాబు, మీ నాన్న తప్ప ఆ ఇన్స్పెక్టర్ తప్ప అన్న సంగతి నేను ఇప్పటికిప్పుడు తేల్చి చెప్పలేను. రేపు ఎంక్వైరీ చేసి డిసైడ్ చేస్తాను. మీ నాన్నగారికి చాలా సీరియస్ గా ఉందన్నావు కాబట్టి ఈ లెటర్ తీసుకెళ్లి ముందుగా ఆయన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయి. మా ఆఫీస్కి వెళ్ళి దీని మీద స్టాంప్ వేయించుకుని పోలీస్ స్టేషన్లో ఇచ్చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు. నేను ఫోన్ చేస్తాగా. హలో, నేను సార్. నమస్తే సార్. ఓ కుర్రాన్ని పంపించాను, వచ్చాడా? వచ్చాడు సార్, నా ఎదురుగానే ఉన్నాడు. ఆ లెటర్ మీద స్టాంప్ వేసి పంపించండి. అలాగే సార్. ఓకే సార్. నాయన, ఈ 3 సింహాలున్న స్టాంప్ వేస్తేనే ఈ లెటర్ కి విలువ. ప్రస్తుతానికి ఈ 3 సింహాల ఖరీదు 500. ఆ డబ్బులు అక్కడ పెట్టు, ఈ స్టాంప్ ఇక్కడ వేస్తా. సార్, ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు సార్. మీకు మళ్ళీ తీసుకొచ్చేస్తాను సార్. అవతల మా నాన్నకు చాలా సీరియస్ గా ఉంది సార్. ముందు స్టాంప్ వేయండి సార్. చూడు బాబు, ఇదే కుర్చీలో 25 ఏళ్లుగా కూర్చొని ఈ నడుము వంగిపోయింది. తిన్నగా నిలబడి చాలా ఏళ్ళయింది. ఇలాంటి కన్నీటి కథలు విని విని ఈ జుట్టు తెల్లబడిపోయింది. ముందు డబ్బులు అక్కడ పెట్టు, స్టాంప్ వేస్తా. డెలివరీ ఆన్ క్యాష్. సార్ ప్లీజ్ సార్. ఎలా ఎలా ఎలా? అమ్మా, నాన్నకు బాగా దెబ్బలు తగిలినాయి అమ్మా. హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి కమిషనర్ లెటర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ మా క్లర్క్ 500 లంచం కావాలట. లంచం ఎక్కడి నుంచి తీసుకోవాలి? 500 తీసుకెళ్ళి బాబు. అగా ఏంటి? కమిషనర్ గారు మా నాన్న హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి లెటర్ ఇమ్మన్నారు. ఆల్రెడీ షిఫ్ట్ చేసేసాం. ఏ హాస్పిటల్? గాంధీ హాస్పిటల్. జానకి, జానకి, ఎమర్జెన్సీకి వెళ్ళాలి సార్. స్ట్రైట్కి వెళ్ళి రైట్కి తిరగండి. ఏమంటే తలకు దెబ్బ తగిలింది. పడుకోబెట్టండి. కొంచెం చూసుకోండి, ఇప్పుడే వచ్చేస్తాను. సరే.